కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాలను అవమానిస్తూ మాట్లాడారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. తాలి ఒకరి కట్టి సంసారం ఇంకొకరితో చేస్తున్నారని, వారు వెధవలంటూ పరుష పదజాలం వాడారు. అంతేకాదు స్టీల్ ప్లాంట్ను అమ్మేయాలని కార్మిక సంఘాలు చూస్తున్నాయన్నారు. కార్మికులు దొంగ ఉద్యమాలు చేస్తున్నారని, దుకాణాలు తెరిచారంటూ వారి ఉద్యమాల్ని హేళన చేశారు. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లనందుకు స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని చాచిపెట్టి కొట్టాలన్నారు. అమ్మో ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆదరాగా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చొని దొంగ ఉద్యమాలు, ఏది సరైన ఉద్యమం కాదు. పాత పద్ధతిలో తువ్వాళ్ళు మెడలేసి కొడతారు చూసారా, అలాగే చాచిపెట్టి కొట్టాలి యూనియన్ నాయకులందరినీ. ఎందుకు ఇన్నాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళలేదు? అక్కడ యూనియన్ నాయకులందరూ కూడా లోపాయకార ఒప్పందాలు ఒకరికొకరు. ఒక యూనియన్ లో ఉంటాడు, ఐఎన్టీయూస్ యూనియన్ లో ఉంటాడు వైసీపీ పార్టీతో, అంటే తాళి కట్టించుకుని ఒకటితోటి సంసారం ఒకటితోటి మంత్రి రాజశేఖర్ లాంటి ఇటువంటి వదవులందరి వల్ల పూర్తిగా నాశనం అయిపోయింది స్టీల్ ప్లాంట్.